ఇంకొక విషయం హ్మ్. ఇప్పుడు వచ్చినటువంటి స్వామీజీలు కొంతమంది ఉన్నారు కదా! ఆ! వాళ్ళందరూ జెన్యూనే అంటారా? ఎవరు? కొంతమంది స్వామీజీ ఒక ఇంటర్వ్యూలో మీరేమన్నారంటే, ఆ! ఇదేంటి టచ్ చేస్తంగానే ఆ! చెయ్యి లెగలేదు. ఆ! అది అలాంటి స్వామీలకి ఆ! ట్యాగ్‌లైన్ రౌడీ అని ఉంటది. అసలు స్వామీజీకి రౌడీ ఇది ఆ! సో, ఇప్పుడు ద అందరికి హాట్ టాపిక్ అదే. ఆ! సో, పాపం ఆయన ప్రతి ఛానెల్‌లో కూడా ఏడవడము సో, శత్రువైనా వస్తే మన ఇంటి మన మంచినీళ్ళు ఇస్తాం పోన్లే అని. సో, ఆ ప్రతి ఛానెల్‌లో కూడా ఆయన క్షమించు అని. సో, ఆయన డీప్‌గా ఏమంటే అదొక్కటే చేశారు లేవకుండా. సో, ఆయన అప్పుడే చెప్పాల్సింది. ఇది హ్మ్. ఫేక్ అని. సో, ఇప్పుడు చెప్పొచ్చు ఎవరికైనా దాని కూడా స్పందించాను. కానీ ఇప్పుడేంటంటే ఈ సౌందర్య అనే అమ్మాయి ఈయన ఎనకాలుండి ఈయన ఇంకా చాలా ఇద్దరు ముగ్గురు హ్మ్. ఉన్నారు అని. సో, ఈ ఓకే. అమ్మాయి క్లోజ్ అయితే మేము కూడా మాట్లాడడం జరిగింది. హ్మ్. వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ ర అఘోర విషయంలో క్లోజ్ చాప్టర్. ఆ! మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న అమ్మాయి సౌందర్య. ఆమె కామ్‌గా అయిపోయి ఇప్పుడు రౌడీష్ రాకేష్ అన్న. ఆయన ఇప్పుడు పాపం ప్రతి దాంట్లో ఏడుచుకుంటా అది ఎంత నిజం ఉందో ఎంత అంటే కళ్ళలో నీళ్ళు పెట్టుకుని యాక్టింగ్ అనేది తెలిసిపోతుంది. రియల్‌గా ఏడ్చేది తెలిసిపోతుంది.